గణేశాయ నమః, గాయత్రి దేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. 16వ తారీఖు డిసెంబర్ 2025 నుండి 31వ తారీఖు డిసెంబర్ 2025 వరకు కూడా ఈ పక్షం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే 16వ తారీఖు డిసెంబర్ 2025 మంగళవారం నుండి 14వ తారీఖు జనవరి ఏకాదశి బుధవారం వరకు కూడా ధనుర్మాసం. ఈ ధనుర్మాసం సందర్భంగా ఏంటంటే మా పీఠంలో లక్ష్మీ కుబేర సహిత సుదర్శన యాగం చేయాలి అని సంకల్పం చేశాం. ఈ సందర్భంగా ఏంటంటే పీఠంలో ఉండేటటువంటి ఆచార్యవరేణుల చేత ప్రతిరోజు కూడా విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనము, పరిషత్తు, కృచ్ఛ్రత్రయాలు, అలాగే పంచసూక్త పారాయణ, అలాగే పంచసూక్తాలతోటి చక్కగా ఈ లక్ష్మీనారాయణులకి అభిషేకము, వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకము చేయడం జరుగుతుంది. అలాగే దాంతోపాటుగా ఏంటంటే ప్రతిరోజు కూడా ఈ గణపతి, లక్ష్మీ కుబేర, గాయత్రి, నవగ్రహ, రుద్రహోమాలు, ముఖ్యంగా సుదర్శన హోమము చేయించడం జరుగుతుంది. అలాగే వాటితో పాటుగా ఈ కూర్మ ఉంగరాన్ని ప్రతిరోజు కూడా ఈ పూజలో పెట్టి ఈ పూజలన్నీ పూర్తయిన తర్వాత ఈ యొక్క ఏవైతే ఈ నెలలు ధనుర్మాస నెలలు కూడా ఈ పూజలన్నీ పూర్తి చేసిన తర్వాత ఈ కూర్మ ఉంగరాన్ని అలాగే ప్రసాదాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో ఈ పూజలో పాల్గొనడం వల్ల వచ్చేటటువంటి విశేషం ఏంటంటే డబ్బు నిలబడుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది, అప్పుల బాధలు పోతాయి, ధనానికి లోటు ఉండదు, సిరి సంపదలు తొలతూగుతాయి, అలాగే ఎటువంటి కోరికైనా సిద్ధిస్తుంది, ఆరోగ్యం కలుగుతుంది. అంత విశేషం ఈ అద్భుతమైనటువంటి లక్ష్మీ కుబేర సహిత సుదర్శన యాగానికి ఉంది. కొత్తగా వ్యాపారాలు చేసిన వ్యాపారస్తులందరికీ వృద్ధి అవుతుంది. అనేక రకాల ప్రయోజనాలు ఈ యాగంలో పాల్గొనడం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యాగంలో పాల్గొనండి. అందులోనూ కూడా ఈ కూర్మ ఉంగరాన్ని ధరించడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటంటే నరదిష్టి, నరఘోష పోతాయి. ఈ ఉంగరం పెట్టిన ఎక్కడికి వెళ్ళినా ప్రతి కార్యము జయం అవుతుంది. అలాగే మీకు డబ్బులకి ఎప్పుడు లోటు ఉండదు, సిరికి సంపదకి లోటు ఉండదు, ధనాన్ని ఆకర్షిస్తుంది ఈ యొక్క కూర్మం. అలాగే జనాలు కూడా ఆకర్షిస్తుంది. అంత శక్తి ఈ కూర్మ ఉంగరానికి ఉంటుంది. ఎంచేత ఆ పూజలో పెట్టడం వల్ల నెల రోజులు కూడా. కాబట్టి ఇలాంటి ఉంగరాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపిస్తాం ప్రసాదంతో పాటు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యాగంలో మీ గోత్రాల పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ దీనికి మీ గోత్రాలు, పేర్లు, మీ ఇంటి అడ్రస్ మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ గోత్రాల పేర్లు మేము రాసుకుని ఈ నెలలు చేసే అన్ని రకాల కార్యక్రమాలు నిలబడతింపజేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి దీనికి అయ్యే రుసుము ఎంత అయ్యానట్లయితే కనుక 2000 రూపాయలు మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అద్భుతమైన యాగంలో పాల్గొనే ప్రయత్నం చేయండి అని తెలియజేస్తూ ఇక ఈ పక్షంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతుంది. క్రమశిక్షణ లేనటువంటి జీవన విధానం వల్ల నష్టం. అంటే ఏ పనులు ఏ సమయానికి చేయాలో ఆ రకంగా చేయకపోవడం వల్ల, ఆరోగ్య క్రమశిక్షణ లేకపోవడం వల్ల, ఆహారం విషయంలో సరిగ్గా సమయానికి తినకపోవడం, సరైన ఆహారం తినకపోవడం వల్ల ఇలాంటి వాటి వల్ల సమస్యలు వచ్చే అవకాశం కనపడుతుంది. కాబట్టి జాగ్రత్త. రాజకీయ నాయకులు కూడా ప్రజలలో నమ్మకాన్ని కోల్పోయే అవకాశాలు లేదా పదవీ గండాలు కూడా కనపడుతున్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అపజయాలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా ఇంట్లో సమస్యలు, మనస్పర్ధలు, వివాదాలు బాగా పెరిగిపోయే అవకాశం కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. బంధువులతో కానీ మిత్రులతో కానీ లావాదేవీలు జరిపేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. జరపకుండా ఉంటే ఇంకా మంచిది. ఇంకా అనవసరమైన విమర్శలు, తప్పులు చేయకుండా చేశారనే విమర్శలు, నిందారోపణలు పెరిగిపోతాయి. నరదిష్టి, నరఘోష బాగా పెరిగిపోతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే కారులు కానీ వాహనాలు కానీ డ్రైవింగ్లు చేసేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైన ప్రమాదాలు కనపడుతున్నాయి. మద్యపానం సేవించి వాహనాలు నడపకండి. సీట్ బెల్ట్లో హెల్మెట్లు ఖచ్చితంగా పెట్టుకోండి. కొంతమంది మిమ్మల్ని రెచ్చగొట్టడానికి, గొడవలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వాటికి మాత్రం దూరంగా ఉండండి. మీలో మీరే మానసికంగా బాధపడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే విరక్తి ఆలోచనలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి స్వల్ప లాభాలు అయితే మాత్రం కనపడుతూ ఉన్నాయి. ముక్కుసూటిగా మాట్లాడడం వల్ల, కోపంగా మాట్లాడడం వల్ల ఎదుటివారు దూరం అవుతారు. కాబట్టి ఎవరు పడితే వాళ్ళతో ఎలా పడితే ఎలా మాట్లాడకండి. ఇక డబ్బుల విషయంలోనూ, నిర్ణయాల విషయంలోనూ చాలా జాగ్రత్తగా మాట్లాడడం కానీ, నిర్ణయాలు తీసుకోవడం కానీ, పెట్టుబడి పెట్టడం కానీ చేయాలి. కుటుంబ అనారోగ్య సమస్యలు పెరిగిపోవడము, శారీరక అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టడము, అనవసరంగా వాటి వల్ల ఖర్చులు కనపడుతున్నాయి. అలాగే మంచివారిని అపార్థం చేసుకుని అవమానించే పరిస్థితులు కనపడుతున్నాయి. మాట్లాడేటప్పుడు కూడా ఏది మంచి ఏది చెడు ఆలోచించుకోకుండా మాట్లాడినట్లయితే కనుక ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి కనపడుతోంది. వ్యాపారంలో కూడా ఒడిదుడుకులు బాగా పెరుగుతాయి అని చెప్పచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకున్నంత స్పీడ్గా ఎదరికి సాగేలా కనపడటం లేదు. వ్యాపారంలో కొద్దిపాటి చికాకులు కనపడుతున్నాయి. అప్పులు చేయవలసిన పరిస్థితి కనపడుతోంది. ఆర్థిక పరిస్థితులు కూడా కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. అనుకోని ఖర్చుల వల్ల కూడా నష్టాలు బాగా చవి చూసే పరిస్థితి కనపడుతోంది. గతంలో చేసిన రుణాలు కూడా మిమ్మల్ని ఇప్పుడు ఇబ్బంది పెడతాయని చెప్పచ్చు. అంటే తీరక. అలాగే ఈ ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు అనేవి కొంచెం సాగిపోయే అవకాశమే కనపడుతోంది. ఇంకా ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల నుండి భారతీయులందరికీ కూడా ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ సమస్యలు, కొంతమందికి అయితే ఉద్యోగాలు పోయేదాకా వెళ్ళే పరిస్థితులు కనపడుతున్నాయి. ఇష్టమైన వాళ్ళతో వివాహం చెడిపోయే అవకాశాలు,
పిల్లలు మీ మాట వినకపోవడము, పిల్లలకి మీకు మధ్య అనవసరమైన గొడవలు పెరిగిపోవడం జరిగే అవకాశం కనపడుతోంది. అలాగే ప్రేమికుల మధ్య కూడా మనస్పర్ధలు దూరం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. గృహ నిర్మాణ పనులు కొంచెం ఆలస్యం అవ్వడము, ఖర్చులు విపరీతంగా పెరగడము, ఇంట్లో వస్తువులు వాహనాలు చెడిపోయే పరిస్థితులు కనపడుతున్నాయి. వాహన ప్రమాదాలు కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టము, అలాగే ఎక్కడైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు షేర్లోను ట్రేడింగ్లోను డబ్బులు పెడితే ఎక్కువ నష్టాలు కనపడుతున్నాయి. విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం కనపడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక విద్యార్థులు కూడా స్కూళ్ళలో కాలేజీలో గొడవలు కనపడుతూ ఉన్నాయి. చదువు పట్ల శ్రద్ధ తగ్గడము, అనవసరమైన వ్యామోహాలు పెరిగే అవకాశాలు, చెడు స్నేహితులు కనపడుతున్నారు. జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల్లో తోటి ఉద్యోగస్తులతో మాట పట్టింపులు, ఉద్యోగ కార్యాలయాల్లో పని ఒత్తిడి అధికమయ్యే పరిస్థితులు, మానసిక అశాంతి కనపడుతోంది. స్త్రీలకి ఉద్యోగపరంగా ఇబ్బందులు, మెంటల్ టెన్షన్లు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, మనసులో బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు, విరక్తి ఆలోచనలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు కూడా వ్యాపారపరంగా ఎక్కువ డబ్బులు నష్టపోయే అవకాశం కనపడుతోంది. వ్యాపారంలో కొద్దిపాటి చికాకులు, ధన నష్టము, మొండి బాకాయల వేధింపులు, రుణ సమస్యలు కనపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడి వేసినట్లయితే మీకు రాబోయే రోజుల్లో శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా సంఘంలో కీర్తి గౌరవ మర్యాదలు అయితే మాత్రం బ్రహ్మాండంగా లభిస్తాయి. కాబట్టి ప్రతి వ్యక్తి మిమ్మల్ని వాడుకుని వదిలేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నమ్మక ద్రోహాలు ఎక్కువగా ఉంటాయి. తత్తు జాగ్రత్తలు తీసుకోండి. ప్రేమించిన వాళ్ళ కోసం కానీ, స్నేహితుల కోసం కానీ, ఖర్చులు పెట్టడం కానీ, వాళ్ళ కోసం తాపత్రయపడడం కానీ, రిస్కులు చేయడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తు గురించి సంబంధించినటువంటి ఆలోచనలు, కొన్ని రకాల వ్యవహారాలు బాగా చేయగలుగుతారు. కాకపోతే కొన్ని సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో అవి బయటపడడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మీ సీక్రెట్స్ ఎవరికి చెప్పకండి. అలాగే మీ పనులు ఏవైతే ఉన్నాయో అవి మీరు జాగ్రత్తగా చేసుకోవాలి తప్ప బద్ధగించిన లేజినెస్గా ఉన్నా సరే చాలా పనులు ఆటంకాలు కనపడుతున్నాయి. ఇక జీవుల పట్ల ప్రేమ, ప్రకృతి పట్ల ప్రేమాభిమానాలు బాగా పెరుగుతాయి. అపకారికి కూడా ఉపకారం చేయాలనుకుంటారు. అలాగే ఏ పనైనా సరే బాగా అర్థం చేసుకుని ఆ పని చేస్తారు. తద్వారా ప్రతి పని కూడా మీరు సమర్థవంతంగా చేయగలుగుతారు. అలాగే దేశకాల పరిస్థితులు, భవిష్యత్తుని అర్థం చేసుకుని మీ నిర్ణయాలు, మీ జీవన విధానాలు, మీ యొక్క వ్యవహారాలు, మీ ఆరోగ్యము, మీ సంపాదన, మీ పెట్టుబడులు ఇవన్నీ మార్చగలుగుతారు. అలాగే డబ్బులు కూడా బాగా పెరుగుతాయి. కానీ దాన్ని సరైన రీతిలో ఖర్చు పెట్టకపోవడం వల్ల సమస్యలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఖర్చులు పెట్టుకోవాలి ఈ 15 రోజులు కూడా. ఇక ముఖ్యమైనటువంటి వ్యవహారాలు లేదా కీలక వ్యవహారాల్లో లేదా స్నేహితుల యొక్క సహకారం, కుటుంబ సభ్యుల యొక్క సహకారం మీకు లభించడం వల్ల ఆ పనులు మీకు సజావుగా సాగుతాయి. అలాగే చక్కని సభలు, సమావేశాలు, మీటింగుల్లో పాల్గొనగలుగుతారు. అందరితో కూడా బాగా మాట్లాడతారు, అందరినీ మెప్పిస్తారు. మీలో చక్కని నీతి, నిజాయితీ, నిబద్ధత బ్రహ్మాండంగా పెరుగుతుంది. స్త్రీ పురుష వ్యామోహాలు కూడా కొంచెం పెరుగుతాయని చెప్పచ్చు. వాంఛలు, కోరికలు బాగా పెరిగిపోతే జాగ్రత్తగా ఉండాలి. విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తారు. సమస్యలు ఏవైనా ఉంటే ధైర్యంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయగలుగుతారు. ఏ పని ప్రారంభం చేసినా సరే తొందరగా పని పూర్తి చేయడానికి తాపత్రయపడతారు. చాలా రకాల సమస్యల నుంచి, అపాయాల నుంచి బయటపడగలుగుతారని చెప్పచ్చు. అయితే అనవసరమైన విషయాలు మాట్లాడడం కానీ, మీకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోవడం కానీ మంచిది కాదు. భవిష్యత్తు గురించి లేదా భవిష్యత్తులో ఆదాయం తెచ్చేటటువంటి పనులు కానీ, పెట్టుబడులు కానీ మీకు బాగా కలిసి వస్తాయి. ముఖ్యమైన వస్తువులు కానీ, వాహనాలు కానీ, యంత్ర పరికరాలు కానీ కొనుగోలు చేయడం, కుటుంబం కోసం, సంతానం కోసం ఖర్చులు పెట్టడం మీకు బాగా కలిసి వస్తుంది. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి రుణాలు, అప్పులు మంజూరవుతాయి. బ్యాంకు రుణాలు మంజూరవుతాయి. పాత రుణాలు తీర్చగలుగుతారు. ఇల్లు కట్టాలనుకున్నా, గృహం కొనాలనుకున్నా, భూములు కొనాలనుకున్నా, మీకు దానికి సంబంధించి వ్యాపారాలు పెట్టాలనుకున్నా దానికి సంబంధించిన రుణాలు మంజూరవుతాయి. నిరుద్యోగులకి దూర ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులందరికీ కూడా తోటి ఉద్యోగస్తులతో సఖ్యత కనపడుతుంది. మీ పనితీరు మెరుగుపడుతుంది అని చెప్పచ్చు. ఆస్తి వివాదాలు ఉన్నా కూడా చక్కగా పరిష్కారం చేసుకుంటే పరిష్కారాలు అవుతాయి. మీకు పెద్ద మనుషుల ద్వారా పరిష్కారం చేసుకోవడం మంచిది. ఎప్పటి నుంచో తీరని కోరికలు నెరవేరుతాయి. మీరు ఆశించిన దానికన్నా ఆదాయపరంగా వృద్ధి అయితే కనపడుతుంది. అయితే ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లోని భారతీయులందరికీ కూడా వీసా సమస్యల పరిష్కారము, ఉద్యోగ అవకాశాలు, గృహ మార్పులు, కొత్తగా గృహం కొనుగోలు చేయడం, అక్కడ ఏదైనా వ్యాపారాలు ప్రారంభం చేయడం అనుకూలిస్తుంది. విదేశీ ప్రయాణాలు కూడా సఫలీకృతం అవుతాయి. వివాహ ప్రయత్నాలు కొంచెం ఆలస్యంగా కుదిరితే కంగారు మాత్రం పడిపోకండి. విడిపోయిన ప్రేమికులు కలుస్తారు. భవిష్యత్తు గురించి, వివాహాల గురించి ఇంట్లో ఒప్పించుకోగలుగుతారు. సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయడం వల్ల కూడా మీకు ఆనందం కనపడుతుందని చెప్పచ్చు. ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడం, వ్యాయామాల పట్ల ఆసక్తి పెంచుకోవడం చేస్తారని చెప్పచ్చు. భార్యాభర్తల మధ్య కూడా కలయికలు, అనుబంధం ఏర్పడుతుంది. కుటుంబంలో సమస్యలు పరిష్కారం చేసుకోగలుగుతారు. విద్యార్థులు కూడా పరీక్షా ఉత్తీర్ణత కనపడుతుంది. విదేశాల్లో చదువుకోవాలని తపన పెరుగుతుంది. అలాగే చదువుకున్న చదువుతోటి ప్రయోగాలు చేయగలుగుతారు. టెక్నాలజీ పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. ఉద్యోగస్తులందరూ కూడా అనుకూలమైన పరిస్థితి, ఉద్యోగ మార్పు, ఉద్యోగ అభివృద్ధితో పాటుగా ఆటంకాల నుంచి బయటపడగలుగుతారు. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు పొందగలుగుతారు. స్త్రీలకి భర్తతో సంతోషము, కుటుంబ సౌఖ్యము, మానసిక ప్రశాంతత, సమస్యల నుంచి పరిష్కారాలు,
పుట్టింటి నుంచి శుభవార్త వినే అవకాశాలు, ధనప్రాప్తి కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. సొంత నిర్ణయాలు తీసుకోగలుగుతారు, వ్యాపారంలో పెట్టుబడులు పెట్టగలుగుతారు, రుణాలు తీర్చగలుగుతారు, మొండి బాకాయలు వసూలవుతాయని చెప్పొచ్చు. ఆర్థిక వృద్ధితో పాటుగా వ్యాపారంలో నైపుణ్యతను ప్రదర్శించుకోగలుగుతారు, నష్టాలు భర్తీ అవుతాయి. ఏది ఏమైనా కూడా ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కనుక కాస్త అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. పరోపకార స్వభావము, ఈ పక్షంలో పరోపకార స్వభావం అంటే అందరితోటి కూడా అందరికీ ఏదైనా సహాయం చేసుకోవడం బాగా పెరుగుతుంది. అయితే పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి చక్కని లాభాలు ఉన్నాయి. అందరితోటి కూడా సంతోషంగా కాలం గడుపుతారు. ప్రేమించిన వ్యక్తులతోటి, కుటుంబ సభ్యులతోటి, స్నేహితులతోటి మిత్రత్వాన్ని పెంచుకోగలుగుతారు. కొత్త కొత్త కార్యక్రమాలు ప్రారంభం చేయడం కానీ, ఆగిపోయిన పనులు ఎదరికి వెళ్ళడం కానీ, పెండింగ్ పనులు పూర్తి చేయడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. మీకు రావాల్సినటువంటివి ఏమైనా ఉన్నాయంటే కనుక వస్తాయని చెప్పొచ్చు. పర్మిషన్లు లేకపోతే కనుక ఎన్ఓసీ లాంటివి కూడా పొందగలుగుతారు. సంఘంలో విశేష కీర్తి గౌరవ మర్యాదలు పొందడానికి ప్రయత్నం చేస్తారు. ఉద్యోగ కార్యాలయాల్లో ఎటువంటి సమస్యలు ఎదురైనా సరే వాటిని మీ ధైర్యంతో, మీ సాహసోపేతమైన గుణంతో, మీ టాలెంట్ తోటి, మీ స్కిల్స్ తోటి ఖచ్చితంగా వాటిని అధిగమించుకోగలుగుతారు. విందు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. నూతన గృహాలు కట్టాలనుకున్నా, కొనాలనుకున్నా చక్కని అవకాశాలు అనుకూలతలు కనపడుతున్నాయి. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుందని చెప్పచ్చు. అవసరానికి సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులందరూ కూడా విశేష ధనప్రాప్తి కనపడుతోంది. బాగా డబ్బు సంపాదించడానికి, డబ్బులు దాచడానికి, డబ్బులతోటి ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి బాగా ప్రయత్నాలు చేయగలుగుతారు. ఎటువంటి సమస్యనైనా సరే బాగా అర్థం చేసుకుని వాటి నుంచి బయటపడగలుగుతారని చెప్పచ్చు. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టడం కానీ, ఫ్యాక్టరీలు పెట్టడం కానీ, ఇండస్ట్రీలు పెట్టడం కానీ మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే మీరు సంపాదించిన డబ్బుల కోసం, వాటిని దాచడం కోసం, వాటిని ప్రాపర్టీస్ కొనడం కోసం బాగా ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు. అయితే పాలసీలు ఎందుకు కానీ, టర్మ్ ఇన్సూరెన్స్లు, హెల్త్ ఇన్సూరెన్స్లు కట్టే విషయంలో కూడా ఎక్కువ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం మంచిది. ఇక అంతర్గత శత్రువులు, నరదృష్టి, నరఘోష బాగా పెరిగిపోతుంది, జాగ్రత్త. మీరు ఆశించిన దానికన్నా ధనపరంగా పురోగతున్నా కూడా మానసిక పరిపక్వత లేకపోవడం ఇబ్బంది కనపడుతుంది. కాబట్టి మనసుని కంట్రోల్ చేసుకోవాలి. దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి. ముఖ్యమైన వస్తువులు మాత్రమే కొనుగోలు చేయాలి. ఏది పడితే అది కొనడం, ఆన్లైన్ షాపింగ్లు చేయడం ఇలాంటివన్నీ కూడా మీకు డబ్బులు వృధా చేస్తాయి. కాబట్టి ముఖ్యమైన వస్తువులు కొనడానికి డబ్బులు ఖర్చు పెట్టడంలో తప్పులేదు. అయితే వ్యాపారాల కోసం కానీ, గృహాల కోసం కానీ, వాహనాల కోసం కానీ అప్పులు చేసినా తప్పులేదు. అప్పు చేసినా సరే ఇలాంటి వాటిలో పెట్టుబడులు పెట్టినట్లయితే మీకు వృద్ధి అవుతారు. ఇక నిరుద్యోగులకి ఏదో తాత్కాలిక ఉద్యోగాలు కానీ, లేకపోతే మీ పర్మనెంట్ కాని ఉద్యోగాలు కానీ, లేకపోతే ఏదో రకమైనటువంటి సామాన్య ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఖాళీగా ఉండకుండా ఏదో పని చేయడం మంచిది కాబట్టి జాయిన్ అయిపోవడమే మంచిది. లేక ప్రైవేటు ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగ స్థాయి పెరుగుతుంది, ఉద్యోగ మార్పులు అనుకూలిస్తాయి. ఇష్టమైన వాళ్ళతో శారీరక కలయికలు, భోగాలు అనుభవించే అవకాశం కనపడుతుంది. భూముల యందు, గృహాల యందు, బంగారంలోను, ఫిక్స్డ్ డిపాజిట్లోను గతంలో పెట్టిన పెట్టుబడులు వృద్ధావడమే కాదు, కొత్తగా పెట్టుబడులు పెట్టే వాళ్ళకి కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఇక వ్యాపారాల విషయాలకు వచ్చినట్లయితే కనుక కొత్త తెలివితేటలు, మెలకువలు నేర్చుకోగలుగుతారు. వ్యాపారంలో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కుటుంబంలో ఉండే సమస్యలన్నీ పరిష్కరించుకోగలుగుతారు. కుటుంబంలో ఉండేటటువంటి వ్యక్తులతోటి అనుబంధాలు బాగా ఏర్పడతాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగ అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, స్థాన మార్పులు, ఉద్యోగ మార్పులు, అనుకూలతలు కనపడుతున్నాయి. వివాహం విషయంలో కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఇష్టమైన వాళ్ళతో వివాహాలు జరుగుతాయి. సంతానం కలగడానికి లేదా సంతానం కలగక ఇబ్బంది పడేవారికి సంతాన ప్రయత్నాలు కానీ, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కానీ లాభిస్తాయి. ఏదైనా పూజలు పరిష్కారాలు చేసుకుని ప్రయత్నాలు చేసినా సంతానాలు కలుగుతాయి. ప్రేమికుల మధ్య ఉండేటటువంటి అనుమానాలు తగ్గి వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయని చెప్పచ్చు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మంచి మంచి ప్రాజెక్టులు రావడమే కాదు, ఆల్రెడీ రిలీజ్ అయినటువంటి వెబ్ సిరీస్లు కానీ, ఓటీటీలు కానీ, లేకపోతే కనుక టీవీల్లో కానీ సక్సెస్ రేట్ బాగా పెరుగుతుంది. అనుకున్నది సాధించడానికి బాగా కష్టపడతారు. శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారు. చక్కని వాక్పటిమతో ఉంటారు. దాంపత్య జీవితంలో ఉండే ఇబ్బందులు తగ్గుతాయి. వ్యాపారాల ద్వారా డబ్బులు సంపాదించగలుగుతారు. ఆల్రెడీ ఉద్యోగాలు చేసేవారు వ్యాపారాలు చేయడానికి ప్రయత్నాలు కూడా చేయగలుగుతారు. వాహన సౌఖ్యం, గృహ సౌఖ్యం కనపడుతుంది. ప్రేమ విషయంలో కూడా మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అవకాశాలు బాగా లభిస్తాయి. మీ జీవితాన్ని చక్కదిద్దుకోవడం కానీ, మార్చుకోవడం కానీ బాగా లాభిస్తుంది అని చెప్పొచ్చు. వ్యవసాయదారులు కూడా చక్కని ఆదాయంతో కూడుకున్నటువంటి ఆదాయ ప్రగతి, లాభము కనపడుతున్నాయి. విద్యార్థులకి విదేశాల్లో చదువుకునే వారికి చక్కని అవకాశాలతో పాటుగా ఆర్థిక ప్రగతి అయితే కనపడుతుంది. మెంటల్ టెన్షన్లు తగ్గుతాయి. ఉన్నత విద్యల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగపరంగా తెలివితేటలు, అలాగే ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ అవకాశాలు, ప్రతిభకు తగ్గ గుర్తింపు కనపడుతున్నాయి. స్త్రీలకి భర్తతో సంతోషము, మీ నడవడికలో మార్పులు, ఇంట్లో సమస్యల పరిష్కారము, ఆనందంగా సంతోషంగా కాలం గడపడము, ప్రేమించిన వ్యక్తులతో కలయికలు ఉన్నాయి. వ్యాపారస్తులకు, వడ్డీ తాకట్టు వ్యాపారస్తులకి చక్ర లాభాలు, వేసుకునే ప్రణాళికలు చక్కగా సమయానికి అమలుపరచుకోవడము, వ్యాపారంలో ఎక్కువ లాభాలు పొందడంతో పాటుగా భవిష్యత్తును అర్థం చేసుకుని వ్యాపారంలో మార్పులు తెచ్చుకొచ్చుకుని చాలా లాభాలు అయితే పొందగలుగుతారు. మొండి బాక్యాలు అయితే వసూలవుతాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి
మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ